ఇక్కడ ఒక స్ఫూర్తిదాయకమైన కథను తెలుగులో అందించెను. ఒక పేద బాలుడు ఉబర్ ద్వారా ధనవంతుడిగా మారిన కథ. శీర్షిక ఊబర్తో ఊహించని యాత్ర, పేద బాలుడు నుండి కోటీశ్వరుడు వరకు. అర్జున్ అనే బాలుడు ఒక చిన్న గ్రామంలో పేద కుటుంబంలో జన్మించాడు. తిండి తినడానికి కూడా కష్టపడే స్థితిలో వాళ్ళ కుటుంబం ఉండేది. అయితే అతనికి ఉన్న ఒకే ఒక్క ఆసరా అతని కలలు. పాఠశాల పూర్తయ్యాక అర్జున్ నగరానికి వలసొచ్చాడు. టేబుళ్లను శుభ్రం చేయడం, వార్తాపత్రికలు పంచడం వంటి చిన్న చిన్న పనులు చేస్తూ కొద్దిపాటి డబ్బు దాచుకున్నాడు. ఆ డబ్బుతో ఒక సెకండ్ హ్యాండ్ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేశాడు. ఒకరోజు అతనికి ఊబర్ గురించి తెలిసింది. అప్పుగా కొంత డబ్బు తీసుకొని ఒక వాడిన కారును కొనుగోలు చేశాడు. ఊబర్ డ్రైవర్గా చేరాడు. ఉదయం నుండి అర్ధరాత్రి వరకు కష్టపడి పనిచేసేవాడు. ప్రతి ప్రయాణికుడిని గౌరవంగా, అభిమానంతో నడిపేవాడు. కొద్ది కొద్దిగా అతనికి మంచి రేటింగ్స్ వచ్చాయి. స్థిరమైన ఆదాయం వచ్చింది. 2 ఏళ్లలో అతను ఇంకో కారు కొనుగోలు చేశాడు. ఈసారి తన స్నేహితుడికి డ్రైవర్గా ఉద్యోగం ఇచ్చాడు. తర్వాత 3వ కారు, 4వ కారు, ఇలా సాగింది. అనే ప్రారంభించిన చిన్న బిజినెస్ ఇప్పుడు ఒక ఫ్లీట్ మేనేజ్మెంట్ కంపెనీగా మారింది. 5 ఏళ్లలో అర్జున్ 50 కంటే ఎక్కువ కార్లను కలిగిన కంపెనీకి అధిపతిగా మారాడు. తల్లిదండ్రులకు ఇంటిని కట్టించాడు. తన చెల్లెలి విద్య ఖర్చును భరించాడు. తన ఊరికి స్కాలర్షిప్లు కూడా ఇచ్చాడు. ఒక ఇంటర్వ్యూలో అర్జున్ అన్నాడు, నేను ఊబర్లో కారు నడపలేదు, నా జీవితం నడిపించాను. మీకు దీన్ని పొడుగా కావాలా లేక సినిమాటిక్ స్క్రిప్ట్లా? చెప్పండి, ఎలా కావాలో అలాగే తయారు చేస్తాను.